అన్నం పెట్టే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణమా. వ్యవసాయ దండం కాదు, పండగ అంటున్నాను నేను ఈ సినిమా ద్వారా. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, దండోరా, ఎర్ర సైన్యం, లాల్ సలాం, చేమల దండు, దళం, చీకటి సూర్యులు, వేగు చుక్కలు, ఎన్ని మాస్టర్ పీసులు. కానీ ఇటువంటి సినిమాలు రిలీజ్ చేయడానికి వచ్చేప్పటికి రిలీజ్లో ఉండేటువంటి కష్టం ఉండదంటారు. మీరు ఇటువంటి సినిమాలు తీయడంలో ఎన్ని కష్టాలు పడుతుంటారు? ఇలాంటి సినిమాలకి మేజర్ ఇష్యూ ఏంటంటే మొనాటిని రాదు. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. నేను మీ రెంటాల జయదేవ. తెలుగు తెరపై చాలామంది స్టార్లు ఉన్నారు. కొందరు మెగాస్టార్లు, కొందరు సూపర్ స్టార్లు. కానీ పీపుల్ స్టార్ మాత్రం ఒకే ఒక్కరు. ఆయనే నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి. ఆయన జనం మనిషి, జనం కోసం సినిమాలు తీసే మనిషి, జనం సమస్యలే సినిమాలుగా తీసే మనిషి, జనం కొరకు, జనం చేత, జనమే పాత్రలుగా ప్రజల సినిమాను శ్వాసించిన ప్రజాస్వామ్య స్ఫూర్తి, వెండి తెరపై అడవి దివిటీల అర్ధరాత్రి స్వతంత్ర దీప్తి, పీడిత జనారణ్య మూర్తి ఆర్ నారాయణమూర్తి. ఎస్, భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు సమస్యల నేపథ్యంలో ఆర్ నారాయణమూర్తి తీసిన రైతన్న చిత్రం ఇవాళ విడుదలైంది. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. రైతన్న సినిమా గురించి 3.5 దశాబ్దాలుగా తెరపై ఆయన చూపిన అర్ధరాత్రి స్వాతంత్రం గురించి ఈ జన చైతన్య మూర్తితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం మూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏమిటి ఎప్పుడూ కూడా బందూకు పట్టే నారాయణమూర్తి ఈసారి నాగలి పట్టారు? సార్ 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 బందూకు ఎప్పుడు పడ్డం కాదండి. స్వతంత్ర సంగ్రామ సమయంలో కొద్దిమంది బందూకులు పట్టారు. మహాత్మా గాంధీ గారు అహింసా రూట్లో ఫైట్ చేశాడు. చాలామంది ఎవరు తోచినంతగా వాళ్ళు ఫైట్ చేశారు. సో కథానుగుణంగా జరుగుతున్న సమస్యల నేపథ్యం తీసుకొని ఏ ప్రజలైతే ఉద్యమాలు చేస్తూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు, త్యాగాలు చేస్తున్నారు, విజయాలు సాధిస్తున్నారో అటువంటి మహానీయులు గాలిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు లైఫ్లో, అది నేను చేసి తీసా. ఈవేళ రైతన్న, ఈవేళ మన భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతిపెద్ద మహోన్నత రైతాంగ ఉద్యమం ఈవేళ నౌ గోయింగ్ ఇన్ అవర్ ఇండియా. ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా, విద్యుత్ సంస్థ చట్టాలకు వ్యతిరేకంగా. అందుకని ఆ రైతుల నేపథ్యంలో సినిమా చేశాను కాబట్టి రైతు అంటే నాగలి, నాగలంటే రైతు, అందుకే నాగలి పట్టా. సో బందూకు నుంచి నాగలి పట్టడంలో అంటే మీరు రైతు సమస్యల మీద ఇంతకుముందు సినిమాలు తీశారు. అది వేగు చుక్కలు ఒక రకంగా ఇంకొక పద్ధతిలో తీశారు, చీమలదండలో ఒక పద్ధతిలో తీశారు. ఈ సినిమాలో ఎటువంటి పద్ధతి కనపడుతుంది? ఇది చూడండి సార్, ఇప్పుడు పాయింట్ ఏంటంటే పద్ధతి ఏముంటుందండి. నాగలి, బందూక్ అనేది దుర్మార్గం తుదిముట్టించడం కోసం, సైనికులు బందూకులు పట్టేది విదేశత్తుల్ని తుదిముట్టించడం కోసం. అక్కడ బందూకు చాలా గొప్ప రోల్ ప్లే చేస్తుంది. మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించింది రాక్షసులు చంపడం కోసం, పరమేశ్వరుడు త్రిశూలాన్ని ఉపయోగించింది రాక్షసులు చంపడం కోసం. ఆ దశ అదైతే ఈ దశ ఏ భూమి తల్లిని నాగేటి చాళల్లో మొత్తం దున్ని విత్తులు నాటి పంట పండించి ఈ భూతాలనికే అన్నం పెడుతున్న రైతు ఏమవుతున్నాడు? అన్నదాత. ఆ అన్నదాత ఎప్పుడు చేపడింది హరాదారి బలరాముని వారసులు, ఈ భూమిపుత్రులు, ఈ రైతన్నలు. అందుకే నాగల పట్టిన రైతన్న నా సినిమా. ఈ సినిమా తీయడానికి మీకు ఏమైనా ప్రేరణ ఏమిటండి? ప్రేరణ ఉందండి. మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు రైతు సమస్యలే. ఓకే, ఈవేళ మన భారతదేశంలో సామాజికంగా వెనుకబడిన కులం ఏదైనా ఉంటే అది రైతు కులమే. రైతు ఇంట్లో పెళ్లి సంబంధం జరగడమే చాలా కష్టమైపోతుంది ఈవేళ. ఎందుకని? రైతుకి భద్రత లేకుండా పోయింది, భరోసా లేకుండా పోయింది. అతివృష్టి, అనావృష్టి, తను పండించిన పంట గిట్టుబడి రాకపోవడం, సో మెనీ ఫ్యాక్టర్స్. ఈ రకంగా అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్న రైతు విషయంలో చాలామంది రైతు కుటుంబాలతో పెళ్లి సంబంధం గుర్చుకోవడం చాలా భయపడుతున్నారు బికాజ్ ఆఫ్ ఇప్పుడున్న పరిస్థితులు. ఎందుకంటే ఆది నుంచి కూడా యుగాలుగా తరతరాలుగా రైతు ఇప్పుడు పెట్టేవాడే కానీ దోచుకునేవాడు కాదు. ఎవరింటికి వచ్చినా ముందు పెడతాడు రైతన్న. ఆ పెట్టే రైతన్న ఈవేళ తన వస్తువుని తను పండిస్తూ కూడా మార్కెట్లో రేట్ ఎంత అని నిర్ణయించలేడు. దట్ ఈజ్ రైతు మంచి మనసు. అందుకనే ఆ నిర్ణయించలేకపోయిన ఉదారత్వమే ఇవాళ రైతుని స్థితికి వచ్చింది. మొత్తం ప్రపంచంతో మార్కెటమైపోయిన దశలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబరుకొని రైతుకు గిట్టుబాటు ధర కల్పించి ద్వారా ఈ రేటుకి మీ వ్యాపారస్తులు కొనాలి, కొనుగోలు కేంద్రాల్లో కొనాలి అని చట్టాలు పాస్ చేయాలి. ఆ కనీస భద్రత ధరని మీరు చట్టబద్ధం చేస్తున్నాడే, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంట్ చేస్తున్నాడే, బిల్ వాపసి గర్ వాపసి అంటే ఇవాళ ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఆ నేపథ్యమే నా రైతు సినిమా. ఇప్పుడు ఢిల్లీలో దాదాపుగా 8-9 నెలలుగా రైతు ఉద్యమాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న కిసాన్ సంసద్ అని చెప్పేసి వాళ్ళు పార్లమెంట్ని మాక్ పార్లమెంట్ లాంటిది పెట్టారు. చాలా రోజుల పాటు ఇది చేశారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కలిసారా? వాళ్ళతో ఎప్పుడైనా మీరు మీ సంఘీభావం ప్రకటించారు? 100% ఢిల్లీ మీటింగ్లో నేను కూడా పాల్గొన్నా.
నా విజ్ఞప్తి ఏంటంటే బ్రదర్, ఏనాడైతే మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం ఈ 3 వ్యవసాయ చట్టాలను వీటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలు తెచ్చిందో, ఈ చట్టాలన్నీ కూడా రైతుల పాలిట వరాలు. ఈ స్వేచ్ఛా వాణిజ్యంలో ఈ కాంపిటీషన్ రైతు నిలబడాలంటే ఈ చట్టాలు మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏ దళారీ ఉండడు, మీరు ఈ దేశంలో ఒకే దేశం ఒకే మార్కెట్ ఉంటే ఎక్కడ నమ్ముకోవచ్చు అని చెప్పడం వల్ల అదే రకంగా ఈవేళ ప్రపంచపరంగా మనం పోటీ పడాలంటే కార్పొరేట్ వ్యవసాయం కావాలి, కార్పొరేట్ వ్యవసాయం కూడా మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పడం వల్ల, వీటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలను కూడా మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పడం వల్ల, ఇవన్నీ కూడా ఓ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా పార్టీ వరాలు కావు, మా పార్టీ శాపాలు, అందుకని నల్ల చట్టాలు మీరు బేషరతుగా మీరు రద్దు చేయండి అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఏమంటారు? ఈ వరాలు అంటున్నారు కానీ వీళ్ళు శాపాలు అంటున్నారు. ఎందుకని? 2006లోనే ఒకే దేశం ఒకే మార్కెట్ అంటూ కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించకుండా బీహార్లో స్వేచ్ఛా వాణిజ్యం పేరు చెప్పి రైతులు ఎక్కడ నమ్ముకోవచ్చు సరుకులు, ఇష్టారాజ్యంగా వ్యాపారస్తులు ఎవరైనా కొనుక్కోవచ్చు అని పెట్టింది 2006లో ఇన్ బీహార్. అప్పుడేమైంది? ఇష్టారాజ్యం అయిపోయింది వ్యాపారస్తుది. గవర్నమెంట్ కనీస మద్దతును ప్రకటించలా, అక్కడ ఆహార భద్రతా చట్టం లేదు, ధరల నియంత్రణ చట్టం లేదు, ఇవన్నీ లేకపోవడం వల్ల వ్యాపారస్తులు ఇష్టారాజ్యం అయిపోవడం వల్ల బీహార్లో క్వింటాల్ ధాన్యం 1800 అమ్మాల్సింది 800కి అమ్మడం వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ రకంగా బీహార్లో వ్యాపారస్తులది మార్కెట్ మాఫియాది ఇష్టారాజ్యం అయిపోవడం వల్ల రైతు లేకుండా పోయాడు, ఇవాడు రైతు కూరే ఉన్నాడు. అలా మీరు బీహార్ లాగా ఇవాళ భారతదేశం మొత్తాన్ని ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేసి మీరు రైతులు లేకుండా రైతు కూలీలు చేస్తారా? కాబట్టి మాకు వద్దు, మేము రైతులుగా బతకాలి, కాబట్టి మాకు ఈ చట్టాలు వద్దు అని వాళ్ళు చెప్తున్నారండి. సో ఒక రకంగా ఈ సినిమా రైతు ఆత్మగౌరవానికి ప్రతీకగా తీస్తున్న సినిమా అనుకోవచ్చు. 100% రైతు ఆత్మగౌరవానికి, రైతు ఆత్మాభిమానానికి, రైతు ఉనికికి, రైతు అస్తిత్వానికి ప్రతీక నా రైతన్న సినిమా. మరి ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇటువంటి విషయాలని సేకరించడం కోసం మీరు ఎటువంటి పెద్ద వాళ్ళతో కలిశారు, మాట్లాడారు? యు సీ మై ఫ్రెండ్, నేను ఢిల్లీ వెళ్ళా, అనేక మంది వ్యవసాయ శాస్త్రవేత్తలను కలిసా, అనేక మంది మహామహులు ఢిల్లీలో ఫైట్ చేస్తున్నాడు, పోరాటం చేస్తున్నాడు, వాళ్ళ స్పీచెస్ విన్నా. సేమ్ టైం నాకు ఉన్న అవగాహన నాకుంది. ఆ ఉన్న అవగాహనతోనే ఒకే విషయం చెప్తున్నాను మీకు. 2006లో భారతదేశం అప్పుడు పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం యూపీఏ గవర్నమెంట్ 2006కు ముందు భారతదేశంలో 3,50,000 మంది పైగా రైతులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు కేవలం గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల. అప్పుడు ఎందుకు ఇలా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ఆత్మహత్య మనం నివారించలేమా? కాబట్టి డాక్టర్ స్వామినాథన్ గారిని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, మహానుభావుడు, ఇస్ గ్రేట్. తమిళనాడు. ఎస్, ఈ బిలాంగ్స్ టు తమిళనాడు. మామూలుడు కదైనా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో. భారతదేశం కరువు కటకాలు ఉన్నప్పుడు వరి వంగడాలను అనేక వంగడాల హైబ్రిడ్స్ తీసుకొచ్చి ఉత్పత్తిని అమోఘంగా పెంచిన మహనీయుడు డాక్టర్ స్వామినాథన్. అప్పుడు ఆ మహానుభావుని పిలిచి, అయ్యా స్వామినాథన్ గారు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు రైతులు, అది నివారించాలి, దానికి సూచన చేస్తారా, ఏం చేయమంటారని అడిగారు. ఒక కమిటీ చేశారు. డాక్టర్ స్వామినాథన్ గారు తన కమిటీతో పాటు భారతదేశం నలుమూలలా పర్యటించి రైతులను కలుసుకొని, రైతు కూలీలను కలుసుకొని, వ్యాపారస్తులను కలుసుకొని, స్వదేశీ విదేశీ మార్కెట్లను కలుసుకొని, ప్రభుత్వాలతో సంప్రదించి, ప్రజలతో సంప్రదించి, వినియోగదారులతో సంప్రదించి, కూలంకషంగా మొత్తం చర్చించి, పరిశీలించి, పరిశోధించి రైతులు ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలంటే గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఆ గిట్టుబాటు ధర ఏమిటి? రైతు తన పండించే పంటకి తను పెట్టే పెట్టుబడి, పడే శ్రమ, కుటుంబ శ్రమ, వడ్డీ, కౌలు ఇవన్నీ పోను అదనంగా 50% లాభం ఇవ్వమంటాడు. C2+50 అలాగిచ్చినాడు. ఈవేళ క్వింటాల్ వరి ధాన్యం 1800. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్, క్వింటాల్ ధాన్యం ఏ గ్రేడ్ అయితే ఈవేళ 5,000 వస్తుంది. చూసుకోండి ఎంత తేడా ఉందో. ఈవేళ క్వింటాల్ పత్తి 8,000 ఏ గ్రేడ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్స్, క్వింటాల్ పత్తి 15,000 వస్తుంది. చూసుకోండి ఎంత డిఫరెంట్ ఉందో. అలాగే గిట్టుబాటు ధర ఇచ్చినాడు. రైతుకి ఏమీ అవసరం లేదు, హ్యాపీగా ఉంటాడు, బ్రహ్మాండ కూతురు పెళ్లి చేసుకుంటాడు, బ్రహ్మాండ కొడుకు చదువుకుంటాడు. ఈజ్ ద కింగ్, రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే నానుడు ఏముందో అది సార్థకత అవుతుంది. కాబట్టి డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పించారు. కానీ ఇవాటికి కూడా దేశంలో చాలామంది అంటే వ్యవసాయం దండగా అనే పరిస్థితుల్లో ఉన్న శబాష్ 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 వ్యవసాయం దండగా అంటున్నారు చాలామంది. వ్యవసాయ దండం కాదు పండగ అంటున్నాను నేను ఈ సినిమా ద్వారా. వ్యవసాయం దండగ కాదు, పండగ. ఎప్పుడు?
డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేసినప్పుడు. అందుకే నా సినిమాలో ముఖ్యంగా పాయింట్ ఏంటంటే, రైతు తన ఇంట్లో తన కూతురికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అప్పులు సప్పులు పాలైపోవడం వల్ల, రైతు సంబంధంతో ముందుకు రావడానికి కూడా చాలామంది రాకపోవడం వల్ల, 2-3 సార్లు ఫెయిల్ అయిపోవడం వల్ల, క్లైమాక్స్లో ఒక మంచి సీఎం, లాల్ బహదూర్ శాస్త్రి గారి శిష్యుడైన అంత మంచి సీఎం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉద్యమం జరుగుతుంది. ఈవేళ మన భారతదేశంలో కూడా శీతాకాల సమావేశాలు అయిపోయాయి, పార్లమెంట్ సమావేశాలు చర్చలు విఫలం అయ్యాయి, ఎండాకాల సమావేశాలు అయిపోయాయి, చర్చలు విఫలం అయ్యాయి, వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి, ఇంకా చర్చలు విఫలం అయిపోతున్నాయి. ఏది పరిష్కారం కావట్లా. హౌ ఫార్ ఇట్స్ గోయింగ్ ఆన్? గత 8 నెలలుగా రైతులు భారతదేశంలో యుద్ధం చేస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు హక్కుల కోసం శాంతియుతంగా. ఏది వేర్ ఇస్ ది రిజల్ట్? ఎంతగానో చేస్తారు. 600 మంది పైగా రైతులు బలిదానం చేశారు. నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, ఓ రైతు సోదరులారా మీరంటే మాకు చాలా గౌరవం ఉంటున్నాడు. శభాష్ నరేంద్ర మోడీజీ, మేమంటే మీరు గౌరవం చెప్తున్నారు, శభాష్. కానీ మేము చెప్తున్నాం, మీరు దేశంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కాదు, మా రైతులు కూడా ప్రధానమంత్రి, మా సమస్యను మీరు పరిష్కరించండి అని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఈవేళ కూడా చర్చలు జరుపుతున్నాం, కానీ మీ సమస్యల్ని మేము పరిష్కరించాలనుకుంటున్నాం. ఎలాగా? సవరణ చేస్తాం, కానీ మేము చట్టాలు రద్దు చేయమంటున్నారు. వాళ్ళేమంటున్నారు, బిల్ వాపసి గర్ వాపసి అంటున్నారు. మీరు చట్టాలు రద్దు చేస్తేనే మేము ఇంటికి వెళ్తామంటున్నారు వాళ్ళు. ఈ తంతంతో చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో మీరు నమ్మండి, పాలగుమి సాయినాథ్ గారని, తెలుగు అయినా మహా గొప్పవాడైనా, జర్నలిస్ట్, గొప్ప జర్నలిస్టు, గొప్ప పరిశోధకుడైనా, గొప్ప వ్యాసకర్త మహానుభావుడు. ఆ మహానుభావుడు సర్వీసెస్ని దృష్టిలో పెట్టుకుని స్వయంగా సుప్రీంకోర్టు పెద్దలు మీరు ఈ కమిటీలో ఉండండి సాయినాథ్ గారు అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అయ్యా సుప్రీంకోర్టు పెద్దలారా, రైతులు చేస్తున్న ఉద్యమంలో ధర్మం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్టిన చట్టాలకి నేను కూడా వ్యతిరేకం. వ్యవసాయం, ఈ ధరలు, ఈ కొనుగోలు, ఈ మార్కెట్ యార్డ్లు అన్నీ ఉండాలి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డ్లు, ఈ మండీలు అనేవి ప్రభుత్వం పెట్టే బొడ్లు లాంటివి, ఆసుపత్రులు లాంటివి అవి ఉండాలి. రైతుకు కావాలి. ఇవాళ రైతు చెప్పే ఒకే దేశం ఒకే మార్కెట్ ఉందో గవర్నమెంట్ చెప్తుందో అది మన దేశానికి వర్తించదు. అమెరికా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్కి వ్యాస్ట్ ల్యాండ్ ఉండి తక్కువ పాపులేషన్ ఉంటే అక్కడ వర్తింపు చేయొచ్చు మీరు. కానీ భారతదేశం 75% పైగా రైతాంగం వ్యవసాయం ఆధారపడింది. ఈవేళ 52%కి వచ్చింది. 52లో కౌలు రైతులే 41 ఇవాళ ఉన్నారు. అందరూ సన్నకారు రైతులు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలే. ఇటువంటి వాళ్ళు లారీల మీద, విమానాల మీద, షిప్పుల మీద ఎక్కడ తీసుకుని వెళ్తారు? ఎక్కడ అమ్ముకుంటారు? వాళ్ళు ఒకే దేశం ఒకే మార్కెట్ అంటే ఎంతకైనా వేగుతారు వాళ్ళు. అలా కాదు, అప్పు చేస్తారు, దగ్గరున్న కొనుగోలు కేంద్రాలు అమ్ముకుంటారు, ఇంటికి వస్తారు, అప్పులు తీరుస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, హ్యాపీగా ఉంటారు, మళ్ళీ అప్పు చేస్తారు, మళ్ళీ పంటలు వేస్తారు. సో వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంఎస్పీని ప్రభుత్వమే నిర్ణయించాలి. కనీస మద్దతు యువర్ రైట్, కనీస మద్దతు ధర మినిమం తెలిసేదా మీకు? ఆ కనీస మద్దతు ధరని గవర్నమెంట్ నిర్ణయించాలి. దాన్నే వ్యాపారస్తులు కొనాలి. సేమ్ టైం కూడా కొనుగోలు కేంద్రాలు ఉండాలి. రైట్, సేమ్ టైం ఇవాళ రైతులు డిమాండ్ చేస్తున్న ఈ డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు ఏమున్నాయో, ఈ చట్టాలు ఏమున్నాయో, చట్టబద్ధత చేయాలి అని ఏం అంశాలు ఉన్నాయో అది సాయినాథ గారు సుప్రీంకోర్టు పెద్దలు చెప్తూ అటు ఇంప్లిమెంట్ చేయండి సార్ అన్నాడైనా. నేను ఉండడానికి తప్పు ఉన్నాడైనా. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ సాయినాథ్. అంటే ఇటువంటి క్లిష్టమైన అంశాన్ని కూడా వెండితెర మీద చెప్పేటప్పుడు సామాన్యుడు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సి. దానికోసం మీరు ఎటువంటి ప్రయత్నం చేశారు? నేను ఇప్పుడు 36 ఏళ్ళుగా నేను ఇలాంటి సమస్యలు తీసుకుని సినిమాలు తీస్తూ వస్తున్నాను. సో నేను బాగా తీసినాడు, జనరంజక ఉన్నప్పుడు జనం బ్రహ్మరథం పట్టారు. నేను బాగా తీయలేనాడు, జనంకి అంతగా వెళ్ళినాడు, ఫ్లాప్ అయ్యి మళ్ళీ బాగా తీస్తే సక్సెస్ అయ్యాను. మళ్ళీ ఇది ఏ మేరకు తీసాను అనేది మీరు చూడండి సార్ సినిమా ప్లీజ్. మరి ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు కూడా ప్రాథమికంగా ఒక రైతు బిడ్డ. ఎస్, మీ జీవితంలోని సంఘటనలు, మీ అనుభవాలు, అనుభూతులు కూడా దీనిలో ఏమన్నా మీ కథగా రచయిత కూడా మీరే కాబట్టి అది ముఖ్యంగా మెయిన్ పాయింట్ సార్. రైతు బిడ్డ ఎన్ని ఓకే, మనం కళ్ళాళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తాం కదా. ఈ ప్రపంచంలోనే ఎవడైనా వస్తువును ఉత్పత్తి చేస్తే ఆ వస్తువుకు తనే రేటు నిర్ణయిస్తాడు. అదేం కర్మో కానీ రైతు మాత్రం తను పండించే పంటకు మాత్రం ధర నిర్ణయించే పరిస్థితులు లేవు. దట్ ఈస్ ది పిటీ. నిజానికి అంటే స్వామినాథన్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను కూడా కొన్ని మేము ఈ కొత్త సాగు చట్టాల్లో పెట్టాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటోంది. యువర్ రైట్ అంటుంది కేంద్ర ప్రభుత్వం, కానీ ఎగ్జాక్ట్లీ పెడితే వేళ అక్కడ ఆందోళన ఉండదు. 2006లోనే మీరు చెప్పాను డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని యూపీఏ గవర్నమెంట్ పెట్టింది, అని కమిటీ రిపోర్ట్ ఇచ్చాడు. ఏ గవర్నమెంట్ అయితే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఆ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుందో అది చేయలా. కమిటీని ఏర్పాటు చేసిన గవర్నమెంట్ అది చేయలా. ఆ తర్వాత 2014 ముందు బీజేపీ గవర్నమెంట్, అప్పుడు గవర్నమెంట్ కాలా, నరేంద్ర మోడీ గారు మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల పర్యటించినప్పుడు మేము కన్నా అధికారంలోకి వస్తే డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు ఆయన. ప్రజలు పట్టం కట్టారు, అధికారంలోకి వచ్చింది.
కానీ ఆవిడ కూడా చేయాల. మీరన్నట్టు ఇదిగో మేము చేస్తున్నాం, డాక్టర్ స్వామి కమిటీ సిఫార్సు ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంటున్నారే కానీ వాడు చేసి ఇంతవరకు కూడా సీటుగే, ఓన్లీ సీటు. +50 ఏమైతే చెప్పాడు స్వామినాథన్ గారు, +50 ఏం చేయట్లా, ఆళ్ళు చేయట్లా. అదే కదా పాయింట్. అది చేస్తే అసలు చేయట్లా, అది చేస్తే ఇవాళ అక్కడ యుద్ధం చేస్తారండి, పోవడం చేస్తారండి. సరే, చేయాలి విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్. మరి ఇటువంటి సినిమాల్లో, మీ సినిమాల్లో ప్రధానంగా ఏ సినిమా తీసుకున్నా కూడా మొదటి నుంచి కూడా ఒక ప్రజాకవుల పాటలు, జనంలోకి వెళ్ళేటువంటి పాటలు మీ సినిమాకు ఉండేటువంటి ఒక ట్రేడ్ మార్క్. నా సినిమాలే కాదు, ఇలాంటి సినిమాలు తీయడానికి మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆద్యులు గోడవల రామబ్రహ్మం గారు. ఆయన తీసిన మాలపిల్ల కానీ, రైతుబిడ్డ కానీ అనన్య సామాన్య చిత్రాలు. గోడవల రామబ్రహ్మం గారి కాడి నుంచి ఆ ఎరా ఓ మాదాల రంగారావు గారు, ఓ టి కృష్ణ గారు, ఓ బి నరసింహరావు గారు, ఓ వేజల సత్యనారాయణ గారు, ఓ దవడ సత్యం గారు, ఓ పరుచూరి ప్రదర్శ్, ఓ ఇతరం బాబురావు, ఇటువంటి ఎందరో మహానుభావులు, ఎన్ శంకర్, అనేక మంది మహానుభావులు తీస్తూనే వస్తున్నారు. నేను తీస్తూ వస్తున్నాను. మాలాంటోని ఎవరు తీసినా సమస్యలపైన తీస్తాం కాబట్టి అంతవరకు సమస్యలపైన ఏం పోటలు జరిగాయో, ఏం పాటలు పుట్టాయో వాటిని మేము తీసుకోవడం ఆనవాయితీ. గోడవల రామబ్రహ్మం గారి కానించి ఇప్పుడు దాకా కూడా అలా నా అర్ధరా స్వతంత్రం నుండి ఇప్పటిదాకా రైతం దాకా ప్రజాకవులు రాసిన పాటలు, మహానుభావులు నా సినిమాకి ఎంతో బలవంగా ఆయుపట్టు విజయవంతం కావడం గొప్ప సహాయం చేస్తున్నాయి. ఆ రాసిన ప్రజాకవులకి బాణీలు వాడే మ్యాక్సిమం, ఆ బాణీలకి వాళ్ళకి నా వదిలిపోతుంటారు. ఇందులో ముఖ్యంగా నేలమ్మ 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 నీకు వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ. సుద్దాల అసోసియేట్ గారు ఏం రాశారండి, ఏం రాశాడు మహానుభావుడు. ది బాండేజ్ అండ్ ద సెంటిమెంట్ అండ్ ది అటాచ్మెంట్ బిట్వీన్ ద ల్యాండ్ అండ్ ద ఫార్మర్. ఆ మట్టి వాసన, ఆ మట్టికి రైతుకున్న బంధం. శబాష్ ఆ పాట. అలాగే ఈవేళ ఎక్కడొచ్చిన కల్తీ మనం వింటున్నాం. కల్తీ బీభత్సంగా ఉంది అన్ని చోట్ల కూడా. కోడిగుడ్లు కూడా కల్తీ కోడిగుడ్లు వచ్చేస్తున్నాను. ఎంత దుర్మార్గం చూడండి. అలా కాదేది కవిత కనర్హం మహాకవి శ్రీశ్రీ గారు అంటే కాదేది కల్తీ అనర్హం అని ఇవాళ కల్తీ మహానుభావులు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం అండి. దాని మీద ప్రజావాగ్గేయకాడు ప్రజాకవి గోరటెంకన్ గారితో కల్తీ మీద పాట రాయించారు. గొప్పగా రాశాడు ఆయన. అలాగే ఆయనే పాడాడు. ఇందాక నేలమ్మ నేలమ్మ పాట సుద్దాల అసూతేజ్ గారు రాయిగా వందేమ శ్రీనివాస్ గారు పాడారు. ఈ కల్తీ పాట గోరటెంకన్ గారు రాశారు, గోరటెంకన్ గారు పాడారు. గోరటెంకన్ గారితో పాటు తేరు విజయ్ గారు పాడారు, కోరస్ పాడారు. చాలా గొప్ప ఉంటుంది. అలాగే మూడో పాట ఈ సినిమాలో ఈ సినిమా కాదు, నా సినిమాలన్నింటిలో కూడా, నా సినిమాది ఏ సినిమా అయినా సరే సెంటిమెంటు, ఆర్ద్రత, ఆ బాండేజ్ లేకపోతే ఏ సినిమా ఆడదండి. స్లోగన్ అవుద్ది లేకపోతే. ఎస్. లేకపోతే రెంటాల జయదేవ్ గారి స్పీచ్ లాగా ఒక వ్యాసం రాసి పేపర్లు ఇచ్చేసి పంపించి చదువుకోండి చెప్పొచ్చండి. బట్ ఇట్స్ ఏ ఫిల్మ్, ఇట్స్ ఏ ఫిల్మ్. ఫిల్మ్ అంటే నవరసాలు ఉండాలి, ముఖ్యంగా సెంటిమెంట్ ఉండాలి. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆ సెంటిమెంట్కి దూరం కాలేదు కాబట్టి 30 ఏళ్ళుగా నేను సినిమాలు తీస్తూ రాగలుగుతున్నా దేవుడి దయ వల్ల, జనం దయ వల్ల. ఇష్యూతో పాటు ఇందులో తండ్రి తన బిడ్డలు ఆస్తులు పాస్తులు పంపకాలు ఇవన్నీ ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు అనుకొని మొత్తం ఆస్తులు పంపకాలు పెట్టేసుకుంటే శవం ఉండగానే తండ్రి చనిపోలే యాక్చువల్, బట్ చనిపోయాడు అనుకొని తండ్రి చచ్చిపోయాడన్నట్టు తెలిసి కూడా వాళ్ళు ఆస్తుల పంపకాల కోసం కొట్లాడబడతారు. ఆ తర్వాత తండ్రి లేస్తాడు, మూర్ఛ నుంచి లేస్తాడు. లేచిన తర్వాత ఆ పరిస్థితి చూసి ఫీల్ అయ్యి ఎవరి ఓటాలకి ఇచ్చేస్తాడు. అందరికీ అమ్మేసి అప్పు తీర్చేస్తాడు. తెచ్చేసి మకానో పోతాడు తన భార్యతో. మకానో పోయి పాడతాడు పాట. అమ్మ లేదు అయ్యా లేడు ఉన్నదంతా ఆస్తుల గోలా, అమ్మ లేదు అయ్యా లేడు ఉన్నదంతా ఆస్తుల గోలా, రామ రామ ఇదేమి రాజ్యం అని ఏడుస్తాడు. ఆ పాట బ్రహ్మాండమైన పాట, గోటెంకన్ గారు రాశారు. పవన్ అని విజయనగరం సంగీత మాస్టర్ గారు అబ్బాయి బ్రహ్మాండంగా పాడాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో ఈ 3 చట్టాలు కానీ ఇంప్లిమెంట్ అయితే ఈ వ్యవసాయదారులు ఎవరైతే తమ పండించిన పంటని మార్కెట్లో తీసుకుని వెళ్తే కొనుగోలు కేంద్రాలు ఉండవు అనే పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? అక్కడి నుంచి వ్యాపారస్తులు డిశ్చార్జ్ ఎలాగైపోద్ది? అక్కడి నుంచి రైతులకి వాళ్ళకి ఎలా క్లాష్ వస్తుంది? ఆ క్లాష్ తర్వాత వ్యాపారస్తులు ఏ రకంగా ఒక గూడు పుటానితో రైతులను అరెస్ట్ చేస్తారు అనేది బలమైన సంఘటన ఉంది. ఆ సంఘటన అప్పుడు రైతులు సంఖ్యలు చేసి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తుంటే ప్రజాయుద్ధ నౌక గద్దరం రాసిన పాట ఆ మహానుభావుడు పాడాడు. దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నాం,
మొక్కలు నాటిన రైతు కూలీలను జైల్లో పెట్టిండ్రోరన్నాం. ఏది చట్టమో ఎవరి చుట్టమో మీరే చెప్పండోరన్నాం. ఈ ధర్మయుద్ధములో మీరెటు వైపో మీరే తేల్చండోరన్నా. దుక్కులు దున్నే రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా. ఏం పాట అండి, ఏం పాడండి మహానుభావుడు, ఎమోషనల్గా మామూలు కాదు ఆ పాట. కానీ ఆ తర్వాత వంగపండు ప్రసాదరావు మహానుభావుడు వాగ్గేయకాడు. మనకి ఈవేళ చెప్పాలంటే మనకి చిన్నప్పుడు మనం తెలుసుకున్న పెద్దలు చెప్పిన ప్రకారం ఒక అన్నమాచార్యులు, ఒక భక్త రామదాస్, ఆడిద్దరు ప్రజా వాగ్గేయకారులుగా మనం విన్నాం. ఈ రోజున ఓ గద్దరన్న, ఓ వంగపండు ప్రసాదరావు, ఓ గోర టెంకన, త్రిమూర్తులు, 7 ప్రజా వాగ్గేయకారులు. వాళ్ళే రాస్తారు, వాళ్ళే పాడతారు, వాళ్ళే బండిలు కడతారు, వాళ్ళే ఆడతారు. అలా త్రిమూర్తులు పెద్దవాడు వంగపండు ప్రసాదరావు 76 years అబౌవ్ రీసెంట్గా ఆయన పరంపదించారు. క్రితం సంవత్సరం. ప్లీజ్, ఆ మహానుభావుడు పాట రాశాడు నా సినిమాలో. అన్నం పెట్టే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణమా, కాదని చెప్పి కలపడు నీదని రాజ్యం నిలబడు. ఓ రైతన్నా, నువ్వు ఆత్మహత్య చేసుకోవద్దు, బతుకు పూర్చయి అని అమోఘమైన సందేశంతో పాటి రాసిన పాట వంగపండు ప్రసాదరావు అయితే, ఆ పాటని కీర్తిశేషులు, ద లెజెండ్, గానగంధర్వుడు, బాలగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహోన్నతంగా ఆలపించారు ఆ పాటని. ఆ పాట కానీ క్లైమాక్స్లో యుద్ధం బుట్టెను అది గిట్టుబాటుకై యుద్ధం బుట్టెను. వంగపండు గారు రాయడమే కాదు, మహాద్భుతంగా పాడించాడు మహానుభావుడు. క్లైమాక్స్ నా పైనే పిక్చరైజేషన్. సో ఈ పాటలన్నీ కూడా గొప్ప పాటలు, చాలా గొప్పగా పాడారు వీళ్ళందరూ. వీటితో పాటు సుద్దారావు సూతేజ్ గారితో ఇంకో పాట రాయించా, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. గొప్ప పాట. ఆ పాటను ఉందమా శ్రీనివాసరావు బ్రహ్మాండంగా ఆలపించారు, అసలు గారు బ్రహ్మాండం రాశారు. ఈ పాటలన్నీ చాలా బాగున్నాయి అని చూసిన వాళ్ళందరూ మెచ్చుకోవడం కాదు, నా సినిమాకి మళ్ళీ ఈ పాటలు ఇంతకుముందు సినిమాలాగే గొప్పగా హెల్ప్ చేస్తాయి. సినిమాకి ప్రాణం పాట కాదు, అది గుర్తుపెట్టుకోండి. సినిమాకి ప్రాణం ఎప్పుడు కూడా కథనం, దర్శకత్వం. గొప్ప మ్యూజికల్ హిట్స్ అనుకునే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పాటలు చాలా గొప్ప ఉంటాయి. శ్రీమంతుడు సినిమా చూసారా? బులిబులి ఎర్రని బుగ్గల దానా, మామూలు పాటలు కాదు, గగ్గోలు. సినిమా పోలా. సినిమా బాగున్నప్పుడు పాట బాగుంటే అక్కడ సినిమా ఎన్హాన్స్ అవుతుంది. ఓ లవకుశ, ఓ మాయాబజారు, ఓ ఉసేరాములమ్మ, నా ఎర్ర సైన్యం, ఓ రోజులు మారే ఏమన్నా తీసుకోండి, విప్లవ శంఖం, ఇలా ఎన్నో సినిమాలు. సో మ్యూజిక్ అనేది ఎన్హాన్స్ చేస్తుంది, హెల్ప్ అవుద్ది. సినిమాకి మాత్రం కథనం, దర్శకత్వం, ఈ 3 మెయిన్ ఆయుపట్టు. ఎస్, సినిమాలో ఉన్న కథనాన్ని ఎన్హాన్స్ చేస్తాయి పాటలు. పాటలు బాగుంటే డిప్యూటీ డాన్స్ వస్తారు, సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ సాంగ్. బహుశా మీ రైతన్నకు కూడా అటువంటి హెల్ప్ అయితే నా అదృష్టం. హెల్ప్ అయితే ముందు సినిమా బాగుండాలి. పాటలు ఎలాగ బాగున్నాయి, మహాకవులు బ్రహ్మాండ రాశారు, గొప్పగా పాడేశారు. పాటలు అన్నాడు హిట్, సినిమా హిట్ అవ్వాలి, ముందు సినిమా బాగుండాలి. సినిమా బాగుంటే ఇప్పుడు ఈ పాటలు హెల్ప్ అవుతాయి, సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అవుద్ది. సో దేవుడి దేవుడు జనం దయ వల్ల నాకు ఆ ఫలితం రావాలి. ఖచ్చితంగా అండి. అలానే ఇంకొక విషయం కూడా, మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు రైతు కష్టాల గురించి మీరు చాలా చెప్తున్నారు. రైతులనే కాదు, మీరు జనంలో అన్నల గురించి చెప్పారు, ప్రజల్లో ఉన్నటువంటి మనుషుల గురించి, అందరి గురించి అన్ని కష్టాలు చెప్పారు. మీరు ఇటువంటి సినిమాలు తీయడంలో ఎన్ని కష్టాలు పడుతుంటారు? చూడు బ్రదర్, నేను చేస్తున్న పనిలో నేను ఇష్టం ఫీల్ అవుతున్నప్పుడు కష్టం ఉండదన్నా. నాకు అయిష్టం అనుకోండి, ఎంత పని చేసినా, ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అన్ని కష్టమేనన్నా. ఈ హడ్డిల్స్ అన్నీ కూడా నేను ఇష్టంతో కూడుకుని చేస్తున్నా. కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. నో కష్టం, రైట్? కష్టం సుఖం ఎక్కడంటే సినిమా సక్సెస్ అయితే బీభత్సం హ్యాపీ, మిస్ఫేర్ అయితే ఏడుపు వస్తాయి. తర్వాత మళ్ళీ దేవుడి దండం పెట్టుకొని మళ్ళీ ఎగైన్ సక్సెస్ అవడం కోసం కృషి చేయాలి మనం. కానీ కమర్షియల్ మీడియా అనేటువంటి సినిమా రంగంలో మీరు ఇటువంటి సామాజిక సమస్యలు తీసుకోవడం మూలంగా, మీరు ఇందాక చెప్పినట్టుగానే గడుతున్న 36 ఏళ్లుగా 30కి పైగా సినిమాలు తీశారు, ఆకుండా తీస్తూనే ఉన్నారు. అంటే మరి ఇది కష్టం కాదా? యు సీ బ్రదర్, వాట్ ఈస్ ది కమర్షియల్ ఫిల్మ్? ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ది కమర్షియల్ ఫిల్మ్ which creates history at box office? Yes, at box office, that is commercial history, right? రైతు బిడ్డ మాస్టర్ పీస్ కదా, మాలపిల్ల మాస్టర్ పీస్ కదా, మా భూమి మాస్టర్ పీస్ కదా, విప్లవ శంఖం, ఎర్రమల్లెలు, యువతరం కదిలింది మాస్టర్ పీసులు కావా? మీ ఎర్ర సైన్యం చెప్తున్నా అలా చెప్తున్నా. మా భూమి, ఇవన్నీ ఎందరో మహానుభావులు తీశారు.
టి కృష్ణ గారి నేటి భారతం, ప్రతిఘటన మాస్టర్ పీసులు కావా? నా దగ్గర రండి. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, దండోరా, ఎర్ర సైన్యం, లాల్ సలాం, చేమల దండు, దళం, చీకటి సూర్యులు, వేగు చుక్కలు, ఎన్ని మాస్టర్ పీసులు, ఎన్ని బ్లాక్ బస్టర్లు. సో విచ్ క్యారీస్ మూడ్ ఈజ్ ద బెస్ట్ ఫిలిం. సినిమాలో మీరు వెళ్ళినప్పుడు ఒక 2-3 నిమిషాల తర్వాత నేను సినిమా థియేటర్కి వచ్చి నన్ను మర్చిపోయి ఏడుస్తారా, ఆనందిస్తారా, ఆహ్లాదపడతారా, ఉత్సాహపడతారా, ఉద్రేకపడతారా, ఉల్లాసపడతారా, విషాదపడతారా, ఏదో ఒక రసంలో ఆవేశపడతారా, మీరు ఇన్వాల్వ్ అయితే అబ్బా ఏం సినిమా చూసారా అని బయటకు వస్తే దట్ ఈజ్ హిట్. కాబట్టి ఎనీ ఫిలిం బాక్స్ ఆఫీస్ ఏది హిట్ అయితే అదే హిట్ ఫిలిం. కానీ మీరు అంటే కథ, మాటలు, పాటలు, సంగీతం, దర్శకత్వం మీ గురువుగారు దాసనారాయణరావు గారులనే ఇంకా గట్టిగా మాట్లాడితే ఆయనకంటే ఒక ఇంత ఎక్కువగా కూడా రిలీజ్ కూడా మీరు ఒక్కళ్ళే సింగిల్ మ్యాన్ ఆర్మీలాగా పనిచేస్తున్నారు. సార్ మా గురువు మహానుభావుడితో పోల్చొద్దు రెంటాల జయదేవ్ గారు. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మై ఫ్రెండ్. మన తెలుగు చలచిత్ర పరిశ్రమలో టేక్ ఎన్టీ రామారావు గారు ఈజ్ ఆల్రౌండర్, టేక్ హీరో కృష్ణ గారు ఈజ్ ఆల్రౌండర్, టేక్ మై గురు ఈజ్ ఆల్రౌండర్. ఆ బాటలోనే నేను ఆల్రౌండర్ని. గోటి హిందీ మనోజ్ కుమార్, గోటి మరాఠీ దాదా కొండకే, శాంతారాం, చార్లీ చాప్లిన్, వీళ్ళందరూ కూడా అన్నింటిలో కూడా నిష్ణాతులైపోయి పండిపోయి యాక్ట్ చేసి సక్సెస్ అయిన మహానుభావులు. ఆడ దావలో నేను కూడా చిన్నపిల్లలా గెంతుకుంటూ వస్తున్నా. కానీ ఇటువంటి సినిమాలు రిలీజ్ చేయడానికి వచ్చేప్పటికి రిలీజ్లో ఉండేటువంటి కష్టం ఉండదంటారు. సినిమా థియేటర్లో కష్టం ఉంటుంది, రిలీజ్కి వచ్చేప్పటికి ఎస్ చూడు బ్రదర్, ఇలాంటి సినిమాలకి మేజర్ ఇష్యూ ఏంటంటే మొనాటిని రాకూడదు. ఎప్పుడయ్యే సినిమాలు తీస్తే ఏం చూస్తానని మొనాటిని, అది పెద్ద డ్యామేజ్. నేను 36 ఏళ్ళుగా సినిమాలు తీసుకుంటూ వస్తున్నాను. 20 ఏళ్ళు నా సినిమాలు బ్రహ్మాండంగా ఆడి, 100 డేస్, జూబ్లీస్, సంవత్సరం ఇలాగ ఆడి. అయితే బళ్ళు, ట్రాక్టర్, లారీలు తండోపుతుండాలి. మామూలు హిట్స్ కాదు నా సినిమాలు, బ్లాక్ బస్టర్స్. అయితే ఏనాడైతే ఈ ఒరవడి దృష్టిలో పెట్టుకుని, అంటే ఎప్పుడూ నా సొత్తు కాదు, ఇలాంటి సినిమాలు నా సొత్తు కాదు, నాకంటే ముందు చాలామంది చేశారు, నా తర్వాత చాలామంది చేస్తారు, అందులో నేను ఒకడిని. తర్వాత నా సినిమాలు ఉద్ధృతంగా ఆ హైట్కి వెళ్ళబడికి, ఆకాశం అంత ఎత్తుకి వెళ్ళబడికి చాలామంది ఇండస్ట్రీలో ఈ బాట పట్టారు. అక్కడ గురువుగారు కూడా తీశారు. ప్లీజ్ ఓకే, మహానుభావుడు ఓకే. ఎప్పటిది ఎలా పట్టారు? 10 ఏళ్ళు అయ్యే సినిమా తీయడం వల్ల ఏమైపోయింది, మొనాటిని వచ్చేసింది. మొనాటిని రావడం వల్ల అక్కడి నుంచి ఇప్పుడు ఎవరు తీయట్లా. నేను మాత్రం సముద్రం ఎత్తున్నా. ఈదరంలో నా అనుమతికి ఎలాంటి సినిమాలు తీస్తే ఏం చూస్తాననే లెక్క ఆ మొనాటిని ఫీలింగ్ జనంలో చాలామందిలో ఉంది. అయితే కొద్ది మందిలో నానుమతి ఎప్పుడు కూడా ఒకటే తీయుడు, ఏదో ఒక ఇష్యూ పట్టుకుని తీస్తుంటాడు. మనం చూడని వస్తున్నారు ఆ మహానుభావులు. ఆ వచ్చే మహానుభావులు ఆ కొద్ది మంది సినిమా చూసి బాగుందంటే బయటకు వచ్చి చెప్పి మిగతా వాళ్ళు వచ్చే టైంలో సినిమా థియేటర్ తీసేస్తున్నారు. అందుకని మనుషులు మారాలి, మాతృదేవాలు ఇప్పుడు ఉంటే నిలబడవండి, తీసేస్తారు. మీకు అర్థమైంది పాయింట్. ఆ దశ రాకుండా ముందే కొంచెం ఎక్కువ మంది వస్తే టాక్ స్ప్రెడ్ అయితే మా వాళ్ళకి వెళ్ళిపోద్దండి. ఇక ఇందాక మీరు అన్నారు మా గురుగారు ఓటు తీశారని, అది నా అదృష్టం. ఒక సభలో మా గురుగారు అన్న మాట ఏంటంటే, ఆ సభలో మన ఉందేమా శ్రీనివాస్ గారి ఫంక్షన్, అది గ్రీన్ పార్క్ హోటల్లో ఎంఎస్ రెడ్డి గారు, హీరో కృష్ణ గారు, మా గురుగారు, నేను ఉన్నాము. ఇప్పుడు సినిమాలు తీయడం అనేది ఒక ముళ్ళబాట. ఆ ముళ్ళబాటను రాస్తా చేశాడు నా బిడ్డ ఆర్ నారాయణమూర్తి. ఆ రాష్ట్రాలు ఈవేళ నేను ఇండస్ట్రీలో చాలామంది పయనిస్తున్నాం. ఒరే రిక్షా, ఒసే రాములమ్మ లాంటి చిత్రాలు తీయడానికి స్ఫూర్తి నా బిడ్డ ఆర్ నారాయణమూర్తి అంటారు మా గురుదాసన్ అన్నారు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మహానుభావుడు, భరతముని అవార్డ్స్ ఫంక్షన్లో శ్రీకాళహస్తిలో మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడు. ఆకాశ మార్గాన్ని పయనిస్తున్న సినిమా రంగాన్ని భూమార్గం పట్టించాడు ఆర్ నారాయణమూర్తి అంటాడు ఆయన. భూకంపం కూడా పుట్టించారు మీరు. అది నమస్కారం, మీలాంటి రచితులు అనే మాటది. సో అలాగా ఎందరో మహానుభావులు ఇలా నన్ను మెచ్చుకుంటుంటే ఇంకెంతకంటే అచీవ్మెంట్ ఏంటండి? ఆనందంతో ఆ మహానుభావుల యొక్క సంస్కారానికి చాలా గొప్ప వాళ్ళు. కానీ వీళ్ళని వందనాలు చెప్తున్నాను అంతే. ఆ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుడికి నేను శిరసు నుంచి పాదాబంధం చేస్తున్నాను. దట్స్ ఆల్. అంటే ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి వాళ్లే తీయనివి మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఈ ధైర్యం? క్వశ్చన్ ఆఫ్ నాట్ ధైర్యం బ్రదర్, క్వశ్చన్ ఆఫ్ ఇది నా ఇంట్రెస్ట్, నా తృప్తి కోసం తీసుకుంటున్నా. ఇలా తీస్తేనే నేను హ్యాపీగా ఉంటా, ఇది నా నేచర్. ఇది ఎస్. దీని ధైర్యాలతో వీటితో పనిలేదు. చిన్నపిల్లాడు ఉంటాడండి, మీ ఇంటికి వెళ్తారు మీరు, మీ అబ్బాయి ఉంటాడు, చిన్న పిల్లాడు, మీరు వస్తున్నారు, డాడీ 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 వస్తుంటాడు, పట్టుకుంటారు, కుక్క వస్తుందని. నా కుక్క కూడా పట్టించుకోడు, డాడీ వచ్చి బడేలా పట్టించుకుంటాడు మిమ్మల్ని. దాన్ని ఎవడు అడ్డాడు కుర్రాడిని, బికాజ్ హీ వాంట్స్ టు క్యాచ్ హిస్ ఫాదర్. దట్ ఈస్ నోషన్, దట్ ఈస్ ఫీల్. అలా నేను ఇలాంటి సినిమాలు తీయడానికి నా నేచర్ ఇది. కాబట్టి ఇదేదో నేను ప్రజలను చైతన్యపరచడం కోసం తీస్తున్నాను, లేకపోతే నేను ఉద్ధరించడం ట్రాష్.
నేనేమండి చైతన్యపరచడానికి ప్రజలే చాలా గురువులు మనకి, వాళ్ళే చైతన్యపరుస్తారు మనల్ని. నేను ఉద్రేంపబడుతున్నాను నేను ఇలా సినిమాలు తీస్తూ, ఇంత పేరు తెచ్చుకుంటున్నాను నేను. ఈ సినిమాలు తీయడానికి ఎవరు మెయిన్ కారకుడు? అదిగో ఆ ఉద్యమకారులు, ఆ ప్రజలు, ఆ ప్రజాకవులు, ఆ మహనీయులు, త్యాగాలు, హ్యాట్సప్. దాన్ని నేను చిత్రవితృతంగా మలుచుకుంటూ ఒక కళాకారుడుగా, సినిమా కళాకారుడుగా, కథకుడుగా, దర్శకుడుగా, స్క్రీన్ ప్లే రైటర్గా, ఓ డైరెక్టర్గా, ఓ యాక్టర్గా, ఓ ఫిల్మ్ మేకర్గా నేను తీస్తూ జనం దయ వల్ల సక్సెస్ అవుతూ ఇలా వస్తున్నాను. సో క్రెడిట్ గోస్ టు పీపుల్, దట్స్ ఆల్. సో మరి పీపుల్ స్టార్కి ధైర్యం సరే, ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సీబర్ చెప్పాను కదా మీకు, బ్లాక్ బస్టర్స్ కొట్టినంత కాలం డబ్బులు ఆటోమేటిక్గా వస్తుంటాయి. సక్సెస్ ఇప్పుడు లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వినన్నా ఎప్పుడైతే మొనాటిని వచ్చి సముద్రం ఎత్తున్నానో ఈ దశలో నాకు మెయిన్ హెల్ప్ చేసేది ఎవరు? ఆది నుంచి కూడా, నా అర్ధరాత్రి సొంతనప్పటి నుంచి కూడా నా ఫ్రెండ్స్, పరిశ్రమలోని పెద్దలు, అనేక మంది నాకు ఇంకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎప్పుడైతే నా సినిమా చూసి జనం ఉన్నారో మెయిన్ హెల్ప్ వాడు. అలాగే ఏ మహానుభావులు కొంతమంది పెద్దలు నా సినిమాని శాటిలైట్ తీసుకుంటారు. 6 ఫిలిం నాకు వచ్చేది వస్తుంది, నా అప్పులు తీర్చేస్తున్నా, మళ్ళీ తీసుకుంటున్నా, మళ్ళీ తీస్తున్నా, దట్స్ ఆల్. మీ స్నేహ చిత్ర తాలూకు విజయ ప్రస్థానం వెనక కారణం ఇదే? నేనేమంటానంటే ఎవరి విజయం వెనక ఉన్న కారణం ఏదన్నా ఉన్నా సరే దానికి మెయిన్ బేస్ నిజాయితీ ఉంటే మనం ఈ భూ ప్రపంచాన్ని జయించవచ్చు. నిజాయితీ అది మెయిన్ మనకు కావాలి. మరి ఇప్పుడు మీరు ఇందాకే ప్రస్తావించారు, అంటే శాటిలైట్ కూడా అమ్ముతున్నారు అంటే తీసుకుంటున్నారని చెప్పేసి. మరి మీలాంటి సినిమాలకి ఎందుకు ఓటీటీలు ఎందుకు మీ వైపు రావట్లేదు అంటారు? యూసీ బ్రదర్, ఓటీటీలు కానీ ఇంకోటి కానీ ఏదన్నా రావాలంటే ముందు నాలాంటి సినిమాలు హిట్ కొట్టాలండి. హిట్ సినిమా బాగుంటే ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు, నచ్చితే ఎవరన్నా ఆదరిస్తారు వాళ్ళు, రైట్? అలాగే నా సినిమాలు నచ్చాయనుకోండి, డెఫినెట్గా అన్ని కంపెనీలు కొంటాయి. ఇందాక చెప్తున్నా మీకు, నేను ఇందాక చెప్పాను, మరి చెప్తున్నా, మన వస్తువు బాగుంటే అందరూ మన దగ్గరికి వస్తారు, మన వస్తువు బాగున్నప్పుడు అందరి దగ్గరికి మనం వెళ్ళాలి. ఇది సూక్తి. కాబట్టి మనం వస్తువు బాగుంటే మనం కష్టపడాలి. చేసినప్పుడు అలా చేస్తే మనం పెద్ద సక్సెస్ కదా. మీ వస్తువు తాలూకు రూపురేఖలను ఏమైనా మార్చాలనుకుంటున్నారు? అంటే ఒకటే దాని నుంచి ఇప్పటిదాకా వెళ్తున్నాము సమస్యల మీద అన్నారు, ఏదైనా ఒక కొత్త పందా తొక్కి ఇంకో కొత్త ప్రయాణం చేయడానికి మీరు ఏమన్నా సిద్ధపడుతున్నారా? మీరు ఒకటి మిస్ అవుతున్నారు బ్రదర్. నేను ఒకే ఇష్యూని పట్టుకొని ఊరిగా రుద్దట్లా, రకరకాల ఇష్యూలు కావచ్చు, కానీ సామాజిక అంశాలే తీసుకుంటున్నారు. 100%. ఈ భూతలం మీద దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాటు ఉంటుంది, సమస్య ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో త్యాగాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, మళ్ళీ విజయాలు ఉంటాయి, బంధాలు, సంబంధాలు మొత్తం అన్నీ ఉంటాయి, కుటుంబ బంధాలు, సమాజ బంధాలు అన్నీ ఉంటాయి, మట్టి బంధాలు. దాని మించిన కథ ఉందండి, దాని మించిన ఏముందండి? కాబట్టి యు సీ మై ఫ్రెండ్. ఇప్పుడు నా రైతును చూడండి, మీరు రైతును చూడండి, అది ఏమాత్రం బాగా ఆడింది అనుకోండి, జనం చాలా గొప్పవాళ్ళు, నెక్స్ట్ సినిమాకి సిద్ధమైపోతారు మీరు. 100% అలాగే తీసుకుంటూ వస్తున్నాను నేను. కానీ ఇదే సమయంలో మీరు సినిమాలు తీస్తున్నప్పుడు మిమ్మల్ని ఎన్కౌంటర్ చేస్తామని కూడా అన్నట్ట. అది ఇప్పుడు ఏమైందంటే, లాల్ సలాం సినిమా టైంలో అప్పుడు సినిమా చాలా హర్డిల్స్ సెన్సార్ పరంగా చాలా ఫేస్ చేశా. అప్పుడు సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మీటింగ్లో అయితే ప్రత్యక్షంగా తిట్టాడు. అయినా తర్వాత ఇంటెలిజెన్స్ ఐజీ ఆంజనేయ రెడ్డి గారు నన్ను ఇంటరాగ్రేట్ చేయించారు. ఇంటెలిజెన్స్ ఐజీ ఆఫీసర్ సుబ్బారెడ్డి గారిని ఒక పెద్ద ఆయన్ని లోపు తీసుకుని ఇంటరాగ్రేట్ చేయమన్నారు. తర్వాత నేను చెప్పా, ఆంజనేయ రెడ్డి గారితో కూడా చెప్పా, అయ్యా నేను నక్సలైట్ని గాను, నేనంత గొప్పవాడిని గాను, నేను మామూలు మనిషిని. కళ్ళ ముందు ఏం జరుగుతున్నాయో భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఏదైనా ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక జర్నలిస్ట్ వ్యాసం రాస్తారు, ఓ ఎడిటర్ రాస్తాడు, ఓ ప్రజా కళాకారుడు పాట రాస్తాడు, ఆడతాడు, పాడతాడు, ఒక నాటక రచయిత నాటకం రాస్తాడు. అలాగా ఒక సాంస్కృతిక సైనికుడిగా నేను సినిమాలు తీస్తున్నాను. నేను కళాకారుడిని. మై ఫిల్మ్స్ టువర్డ్స్ పీపుల్, మై ఫిల్మ్స్ పాజిటివ్ పీపుల్. కాబట్టి ఇప్పుడు దొండోరా తీసా, దోబుగుండ రోసమ్మ గారి నాయకత్వంలో నెల్లూరులో అమోఘమైన మూమెంట్ పుట్టింది. దొండోరా ఈజ్ నాట్ నక్సల్బరీ ఫిల్మ్, సారాకి వ్యతిరేక ఉద్యమం. నేను దొండోరా తీస్తే దండు కదిపేస్తుంది. మామూలు సినిమా కాదు, మామూలు పాటలు కాదు, అసలు గగ్గోలు. మరి అలాంటి సినిమాలు తీశాను. నన్ను మీ ఆ యాంగిల్ ఎందుకు ఆలోచించరు? ఇప్పుడు లాల్ సలాం తీశా. లాల్ సలాం బిలాంగ్స్ టు చుండూరు ఇష్యూ. అక్కడ ఏం జరిగింది, ప్రజలు అక్కడ ఎలా స్పందించారు, ఏం తిరుగుబాటు చేశారు, ఎగ్జాక్ట్లీ వాట్ హీస్ గోయింగ్ ఆన్ దేర్ అనేది ఒక కళాకారుని తీశా. మీరు ఆ యాంగిల్ చూడండి.
అని నేను అనేక అంశాలతో ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తే ఆయన బుద్ధిస్ట్. ఆంజనేయ రెడ్డి ఆంజనేయ రెడ్డి. బుద్ధిస్ట్ ఈజ్ బుద్ధిస్ట్. అప్పుడు ఆయనకి నా గురించి చాలామంది పెద్దలు చెప్పారు. ఆయన చూశాడు, నేను చెప్పిన విన్నాడైనా, మంచిగా మెచ్చుకున్నాడు. గుడ్ 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 అన్నాడు. దండం పెట్టి వచ్చేసా. నిజానికి ఇవాళ మనం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మాట్లాడుకోవాల్సింది, ఇవాళ దేశంలో సినిమాలు తీసే వాళ్ళకు కూడా భావ ప్రకటన స్వాతంత్రం ఏ మేరకు ఉందంటారు? చాలా బాధాకరమైన పరిస్థితి. మొన్నే సుప్రీంకోర్టు గొప్ప తీర్పు చెప్పిందండి. చాలా గొప్ప తీర్పు చెప్పిందండి. ఉగ్రవాద చట్టాన్ని భావ ప్రకటన స్వేచ్ఛే సమాజపరంగా ఆలోచించే ఈ మేధావులు కానీ, ప్రజలు కానీ, ఈ ప్రజల కోసం పనిచేస్తున్నారు కానీ వాళ్ళ వాయిస్ని ఘాటుని కట్టొద్దని సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు పెద్దగా గొప్పగా చెప్పాడు, మహానుభావుడైన. సో ఈ దశలో నేను విజ్ఞప్తి చేసింటే, రీసెంట్గా కేంద్ర గవర్నమెంటు చాలామందిని ఒక రకంగా చెప్పండి, ఎవరు వ్యతిరేకంగా రాజ్యాంగం గురించి ప్రశ్నిస్తున్నా మాట్లాడుతున్నా సరే వాళ్ళని ఏదో అర్బన్ నక్సలైట్ అని ముద్ర వేసేసి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్. మీరు సినిమా నక్సలైట్, వాళ్ళు అర్బన్ నక్సలైట్. నేను సినిమా నక్సలైట్ని కాదు, వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఐఎమ్ నాట్ సినిమా నక్సలైట్, దే ఆర్ నాట్ అర్బన్ నక్సలైట్స్. నక్సలైట్ అంటే ఏం సామాన్య మాట అండి అది. అడిగినోడు నక్సలైటు, అడిగినోడు ఆల్ రైటు. యూ క్యాచ్ అ పాయింట్. నక్సలైట్ అంటే వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ త్యాగం, వాళ్ళంతా వేరు. మేము మా స్వార్థం కోసం మేము పోతున్నాం, మా సినిమాలు తీసుకుంటున్నాం, జనంతో ఉంటున్నాం. ఎందుకు మేము అంత ఉదాత్తతగా అంత గొప్పోళ్ళుగా ఏంది ఇది? వీఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ మార్క్, రైట్? మేమేమి ప్రాణాలు పోగొట్టుకొని సిద్ధపడేవి, మేమేం పని చేయట్లా. మీకు క్యాచ్ అ పాయింట్. మేము మామూలు మనుషులు, మేము కళాకారులు మేము. సో ఈ దశలో నేను కేంద్ర ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేస్తానంటే, మన సుప్రీంకోర్టు జస్టిస్ రమణ గారు చెప్పినట్టు అందరినీ ఒక గాడి కట్టవద్దు మీరు. ది సేమ్ టైం నేను చాలా ఇంటర్వ్యూలో కూడా నేను విజ్ఞప్తి చేశాను కేంద్ర గవర్నమెంట్ అని. నేను ఇప్పుడు మన స్టాన్లీ స్వామి గారు చనిపోయారు. ఆయన ఆ మహానుభావుడు జైల్లో ఉన్నప్పుడు, ఉపా చట్టం కింద ఎస్ ఆ స్టాన్లీ స్వామి గారు ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తే ఆయన పెద్ద ఆదివాసీల హక్కుల కోసం జార్ఖండ్లో అమోఘమైనటువంటి కాంట్రిబ్యూట్ చేసిన మహానుభావుడైన. సరే ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన స్ట్రా ఇవ్వండి నాకు తాగడానికి వీలు పట్టలేదంటే స్ట్రా కూడా ఇవ్వలేదట. ఏడుపు రాదండి. అలాగే సాయిబాబా గారు, ఆయన అంత హెల్దీ కార్డ్, అయినా చాలా అంగవైకల్యంతో కూడుకున్న ప్రొఫెసర్ గారు ఆయన సాయిబాబా. ఇప్పటికీ అండా జైల్లో నిజంగా ఆయన ఉన్నారు పాపం. అలాగే వరవర్రా గారు, ఆయన ఇప్పుడు దగ్గర 86 years అబౌవ్. ఆయన చాలా అనారోగ్య కారణాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశా. ఆ కరోనా కష్టకాలంలో జైల్లో చాలామందికి కరోనా సోకుతుంటే వరవర్రా గారిని కానీ, సాయిబాబా గారిని కానీ, ఇటువంటి పెద్దలని ఒక పక్కనే కరోనా భయంతో వాళ్ళు ఇలా ఇదవుతున్నారు. ఆరోగ్యం చాలా దృష్టిలో పెట్టుకుని దయించి మాననీయ కోణంతో విడుదల చేయండి సార్. నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేశా. వాట్ ఐమ్ టెల్లింగ్ బ్రదర్, ఇప్పటికీ నేను కోరేది ఏంటంటే, జస్టిస్ రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గొప్పగా చదివించాడు, గొప్ప మాట చెప్పాడు. ఆ యాంగిల్లో కేంద్రం చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఇదే సమయంలో అంటే చివరిగా మనం ముగించబోయే ముందు సెన్సార్ బోర్డులో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నారు. సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఒకసారి సెన్సార్ అయిన సినిమాను కూడా మళ్ళీ వెనక్కి పిలిచే ఒక అవకాశం ఇప్పుడు కొత్త సినిమాటోగ్రఫీ చట్టంలో తీసుకొచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో మరి మీరు ఇదివరకట్లాగా సినిమాలు తీయగలుగుతారంటారా? వై నాట్ ఇప్పుడు నేను కేంద్ర ప్రభుత్వం నేనేగా చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు. అది కూడా ఏమిటంటే, ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని స్వతంత్ర ప్రతిపత్తితో కూడుకున్న సంస్థలు ఉన్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి, అందులో సెన్సార్ బోర్డు ఒకటి. ముందు అక్కడ ఈసీ ఉంటుంది, 4 మెంబర్లు, ఒక ఆఫీసర్ గారు. ఈసీలో ఏమైనా అభిప్రాయ భేదాలు వస్తే ఆర్సీ ఉంటుంది, అక్కడ ఆఫీసర్ గారు, ఒక చైర్మన్, 90 మెంబర్లు ఉంటారు, రైట్? అక్కడ కూడా ఏదైనా అభిప్రాయ భేదాలు వస్తే, ఇంకా నిర్మాత సాటిస్ఫై కాకపోతే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చండి, అప్పుడు రావచ్చు. కానీ ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ఇది వినేసేయండి, అప్పుడు తన సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. అదో ప్రాసెస్. కానీ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, రిలీజ్ చేసుకున్న సినిమా మీద ఎవరైనా సరే ఇది జాతి వ్యతిరేకం, పల్లా వ్యతిరేకం అని ఎవరన్నా చిన్న మళ్ళీ ఇది ఇస్తే మళ్ళీ ఆపేసి సినిమాని మళ్ళీ సెన్సార్ చేయడం అనేది ఉంది సరే, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతాడు. వన్స్ సెన్సార్డ్ ఆయన రిలీజ్ అయిన తర్వాత ఎగైన్ ఇలా పట్టుకుంటూ పోతే, నా మీద మీకు పర్సనల్ గడ్జ్ ఉందనుకోండి, మీరే ఒక లెటర్ పిటిషన్ పెట్టేస్తారు వ్యతిరేకంగా, ఆపేస్తే పైగా ఇప్పుడు అది కరెక్ట్ కాదంటున్నా మీకు నేను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా ట్రిబ్యునల్ కూడా రద్దు చేసింది. అదే అంటున్నా మీతో, నేను ఇవన్నీ కరెక్ట్ కాదంటున్నా. కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా.
అలా అనుకున్నప్పుడు సినిమా చేసినప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఏ భావ ప్రకటన స్వేచ్ఛ ఏది అసలు ఇక్కడ రాజ్యాంగం ఏం ప్రసాదించిందో ఆ భావ ప్రకటన స్వేచ్ఛ ఏది దానికి. మరి ఇప్పుడు ఒక్కడే ఇండివిజువల్గా మనం ఎవరిని కూడా విమర్శించకూడదు. నోబడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్, రైట్. బట్ వ్యవస్థాపరంగా ఒక ఇష్యూ మీద ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, నూతన ప్రభుత్వం గురించి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. దే గాట్ టు రైట్ టు ఎక్స్ప్రెస్ దైర్ వాయిస్. తప్పేంటది, దాన్ని మీరు స్వీకరించాలి. అలా కానాడు డిక్టేటర్షిప్ అవుతుంది, ఇది ప్రజాస్వామ్యం అవ్వదు. 75 ఏటకి మనం ప్రవేశిస్తున్నాం. మనం ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చి మరి 75 ఏట ప్రవేశిస్తున్న సందర్భంలో నిజానికి దేశంలో కానీ ప్రజలకు కానివ్వండి, మీలాంటి ప్రజా కళాకారులకు కానీ స్వాతంత్రం అంటే ఏంటి, వచ్చింది ఆ స్వాతంత్రం పూర్తిగా? స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి తొందరపడగానే సరిపోదోయి, ప్రతి మనిషి ఇతరులను దోచుకొనేవాడే, తన స్వార్థం తన లక్ష్యం చూసుకునేవాడే, కాంచవోయి ఈ దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి. ఏం మహాకవి శ్రీశ్రీ గారండి, ఏం రాశాడు మహానుభావుడు. ఏం ఘంటసాల గారు, ఏం ఆదిసుబ్బారావు, ఏం ఘంటసాల గారు, ఏం అక్కినేశ్వర యాక్టింగ్, ఏం పాట, లెజెండ్. స్వతంత్రం వచ్చిన 75 ఏట కూడా ఆ పాట అజరామం. కాబట్టి ప్రతి వాళ్ళు దోచుకుంటున్నారు. ఈవేళ భారతదేశంలో ఎంత కరోనా కష్టకాలం కూడా లాభపడేది ఎవరండి? కార్పొరేట్స్ ఎంత దోపిడీతో లాభపడతారన్నాడు. సో నేను కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నా, దయించి మీరు కార్పొరేట్స్ని, ప్రైవేట్ శక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మీరు ప్రైవేట్గా చేయొద్దు. విద్యని, వైద్యని, విమానయానాన్ని, నౌకాయానాన్ని, ఎల్ఐసీలని, బీమా సంస్థల్ని, రైల్వేస్ని మొత్తం ప్రైవేట్గా చేసుకుంటూ పోతున్నారు. వెరీ ఈజ్ కాన్స్టిట్యూషన్ రైట్స్. విద్య, వైద్య ప్రైవేట్గా అయిపోతుంటే ఎక్కడైపోతుంది? ఈ రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులు ఎక్కడైపోతున్నాయి. కాబట్టి రాజ్యాంగం కల్పిన హక్కులు మనం కాపాడుకోవాలంటే పబ్లిక్ సెక్టర్లో ఉండాలి. అన్నీ అవి ఉండాలి, చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ కార్పొరేట్ శక్తుల్ని వీడిని దూరంగా ఉంచండి, దోపిడీ వస్తుంది దూరంగా ఉంచండి. అప్పుడే ప్రతి మనిషికి కూడా నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. ఆ నిజమైన స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించాల్సిందిగా నరేంద్ర మోడీ గారిని, ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో అన్ని ప్రభుత్వాల మీద మీ పోరాటం, సినిమా ద్వారా మీ పోరాటం, సామాజిక సమస్యలతో మీ ఇక్కడ పోరాటం పోరాటం కాదు భాయ్ సాబ్, డోంట్ యూజ్ దట్ వర్డ్. పోనీ జన చైతన్యం, పోనీ నా చైతన్యం ఇవ్వడం నేను పోరాటంగా చేసేది కాదు. నేను ప్రజా కళాకారుడుగా, ప్రో పీపుల్ మనిషిగా, పాజిటివ్ పీపుల్ మనిషిగా నా స్పందన, నేను నా ఎక్స్ప్రెషన్ నేను ఈ రకంగా తెలియపరుస్తున్నాను. ప్రభుత్వాల మీద నాకెందుకు వ్యతిరేకం అండి? ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. ఎస్ పాలసీస్ మీద నాకు వ్యతిరేకం. ఎస్ వాళ్ళు పాలసీస్ బాగున్నాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ తీసుకోండి, తెలంగాణలో కేసీఆర్ గారు రైతుల కోసం చేస్తున్నంత గొప్ప పాలసీస్, రైతు బంధు పథకం కానీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈ పథకాలు కానీ, కాళేశ్వరం డ్యామ్ కానీ, అనేక పథకాలు నిజంగా కేసీఆర్ గారు రైతుల కోసం బ్రహ్మాండం చేస్తున్నాడు. ఆయన సెల్యూట్, యు మస్ట్ అప్రిషియేట్. అలాగే వెన్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు ఆయన. విద్య 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 నాడు నేడు దగ్గర నుంచి మామూలు కాదు. విద్యకి వాట్ ది బెస్ట్ ఈజ్ డూయింగ్ అండి. 2 సంవత్సరాలుగా ఈ కరోనా మహమ్మారికి భయపడిపోయి భయకంపితం అయిపోయి మనందరం కూడా ఇళ్లకే పరిమితం అయిపోయాం. మాస్కులు ధరించి శానిటైజర్ రాసుకుంటూ, ఏ మాస్కులు ధరించకుండా, ఏ శానిటైజర్ రాసుకోకుండా 6 కాలం కష్టపడి 3 పంటలు తీసి మనందరికీ అన్నం పెడుతున్న ఆ అన్నదాతలు ఎవరైతే ఉన్నారో మహానుభావులు, ఆ రైతులు, వాళ్ళని గుర్తించండి, గౌరవించండి. వాళ్ళు ఏమైతే డిమాండ్ చేస్తున్నారో చట్టాలు రద్దు చేయమని అది చెయ్యండి. ఆ చేసి ఆ రైతులు రుణం తెచ్చుకోండి. నరేంద్ర మోడీ గారు, నేను మీ దండం పెడుతున్నా. రైట్ అండి. మీ పోరాటం లేకపోతే మీ ప్రస్థానం, మీ ప్రయాణం, మీ సినిమాల ద్వారా మరింత ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ మాటలు జనం వినడమే కాదు, ప్రభుత్వాలు కూడా విని దిగొచ్చి సాగు చట్టాల్లో మార్పులు తీసుకొస్తాయని కోరుకుందాం. మరొకసారి మీకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెబుతూ ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. అన్నం పెట్టే అన్నదాతలకు ఆత్మహత్యలే శరణమా. వ్యవసాయ దండం కాదు, పండగ అంటున్నాను నేను ఈ సినిమా ద్వారా. అర్ధరాత్రి స్వతంత్రం, అడవి దివిటీలు, దండోరా, ఎర్ర సైన్యం, లాల్ సలాం, చేమల దండు, దళం, చీకటి సూర్లు, వేగు చుక్కలు, ఎన్ని మాస్టర్ పీసులు. కానీ ఇటువంటి సినిమాలు రిలీజ్ చేయడానికి వచ్చేప్పటికి రిలీజ్లో ఉండేటువంటి కష్టం ఉండదంటారు. మీరు ఇటువంటి సినిమాలు తీయడంలో ఎన్ని కష్టాలు పడుతుంటారు? ఇలాంటి సినిమాలకి మేజర్ ఇష్యూ ఏంటంటే
మొనాటిని రాదు.